టాలీవుడ్ నటి కల్పికకు ఊహించని షాక్ తగిలింది. సినీ నటి కల్పిక గణేష్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలంతో దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో వేధింపులకు కల్పిక పాల్పడుతోందని కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రిజం పబ్లో హల్చల్ చేసిందంటూ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ నటి కల్పిక గణేష్కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కల్పికపై మరో కేసు తాజాగా నమోదైంది. పలు సెక్షన్ల కింద నటి కల్పికపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి బండ బూతులు తిట్టిందంటూ బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ అబ్యూజింగ్తో పాటు వేధింపులకు కూడా పాల్పడిందని కల్పికపై సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు కీర్తన. సినీ నటి కల్పిక గణేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 67 ITA 2000 2008 79 356 BNS ప్రకారంగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో అభ్యంతరకరమైన రీతిలో వేధింపులకు కల్పిక పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంతో పాటు బాధితురాలికి మెసేజ్ పెట్టి దారుణంగా మాట్లాడిందని బాధితురాలు కీర్తన తెలిపింది. ఇన్బాక్స్ మెసేజ్లు, స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను, పోలీసులకు ఆధారాలను బాధితురాలు సమర్పించింది. ఈ మేరకు కల్పికపై రెండో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రిజం క్లబ్ వ్యవహారంపై కూడా నటి కల్పికపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పుట్టినరోజు కేకు విషయంలో పబ్బు నిర్వాహకులు, నటి కల్పిక మధ్య వివాదం జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు క్లబ్ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే ఈ గొడవకు సంబంధించి నటి కల్పిక వివరణ ఇచ్చారు. కేకు విషయంలో పబ్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులతో రెచ్చిపోయారని, తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించడం వల్లనే సిబ్బందితో వాగ్వాదం జరిగిందని ఆమె అన్నారు. గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇక లేటెస్ట్గా మరో మహిళ ఫిర్యాదు చేయడంతో నటి కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ చరణ్ ఆరెంజ్ మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించి మెప్పించారు కల్పిక. ఆ తరువాత జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్ ఫస్ట్ కేస్, యశోద, పడిపడి లేచే మనసు వంటి మూవీస్లో నటించారు. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్నారు.